ఈ కావ్యాన్ని దగ్గరికి వస్తే కరోనా మనకు అందరికీ అనేక జ్ఞాపకాలు మిగిల్చింది. చాలా దగ్గర మిత్రులు చాలా మందిని మనం వదులుకున్నాం. పోయి చూడడానికి కూడా, శవం చూడడానికి కూడా వీల్లేనటువంటి ఒక దుస్థితిని మనం అనుభవించాం. మన చాలా దగ్గరి వాడు, సమాజం కోసం పనిచేశాడు మిత్రుడు వీరేశం అంటే. ఆయన ఆ కొండపాక గ్రామం, ఆ కొండపాకలోనే దగ్గర 10 స్కూళ్ళల్లోకి వెళ్ళి ఆయన ఇంగ్లీష్ చెప్పి ఈ విద్యార్థులంతా నా వాళ్ళే అని ఒక 10 గ్రామాల్ని ప్రేమించి చాలా ప్రోత్సహించినటువంటి వ్యక్తి చనిపోతే ఆనాడు 10 మంది ఊరేగింపులు. అంటే వస్తారు అని అనుకొని మనం చాలా చేస్తుంటాం. కానీ ఒక టైం వస్తే ఎవరు రారు, నలుగురే మిగులుతారు. ఆ నలుగురు కూడా మిగిలరు అనేటువంటి ఒక గొప్ప జీవన సారాంశాన్ని అంటే ఇట్లా అంటే మనకి ఈ బ్యారియర్స్ ఉండవు. అయితే ఈ రైతు జీవితం నుంచి రావడం వల్ల ఫలితం కోసం ఎదురు చూడకుండా మనకు పని చేయడం అనేటువంటిది అలవాటు. నాకు పని బాగా ఇష్టం. తర్వాత మనుషులు బాగా ఇష్టం. మనుషులు ప్రేమ ఉన్న మనుషులు అయితే ఇష్టం. ఎవరని దగ్గర తీశాడు? శివారెడ్డి గారు నన్ను దగ్గర తీశాడు. శివారెడ్డి గారు ఈ నేల ఆ నేల, ఈ ప్రాంతమా ఆ ప్రాంతమా, డివిటీ ఆవిష్కరణ ఇందాక చుక్కరామయ్య గారు అని చెప్పారు. కాదు చుక్కరామయ్య, కె శివారెడ్డి గారు వచ్చిపోయినా మీ దగ్గరికి అందరూ వచ్చారు. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. శివారెడ్డి గారు నాకు మొదటి పరిచయం ఏంటిది అని అంటే, నేను అంటే చాలా అనుభవాలు ఉంటాయి. ఇట్లా మొదటి పరిచయం ఏంటిది అంటే, నేను 2 రోజుల నుంచి అన్నం తినలేదు. రెడ్డి నాకు ఎక్కడ హైదరాబాద్ ఏంటో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. నేను ఏదో రెడ్డి హాస్టల్లో వరండాలో పడుకుంటే రాత్రికి ఎవరో వచ్చి గీడెట్లో పడుకుంటామో లేకపోతే పోయి చెట్టు కింద పడుకున్నాను. తెల్లారిన తర్వాత ఏదో చేసి మొత్తానికి అట్లా 2 రోజుల నుంచి తినకుండా ఉండి నీరసంగా ఉండి శివారెడ్డి గారిని ఇన్వైట్ చేయడానికి నేను పీవీ కాలేజ్కి వెళ్ళాను. నాకు ఫ్రెండ్ బెడదరాజేశ్వర్ నిజామాబాద్, ఆయన నువ్వు పోవాయా అవన్నీ ఎందుకు చెప్తావు, సార్ దగ్గరికి ఆయన చూసుకుంటాడు పో అన్నాడు. నేను అట్లా మొండిగా ఆయన దగ్గరికి చాలా నీరసంగా వెళ్ళాను. నీరసంగా వెళ్ళినప్పుడు మీరు రావాలి సార్ డివిటీ అని పుస్తకం ఇచ్చి మీరు రావాలని అంటే, లేదు నీ ముఖం చూస్తే అట్లా కనబడతలేదు, నువ్వు తర్వాత మాట్లాడుకుంటా, నువ్వు పా అని చెప్పి హోటల్ తీసుకొచ్చి ఫస్ట్ ఫుడ్ పెట్టి ఆ తర్వాత విన్నటువంటి ఆకలి చూసినటువంటి గొప్ప కవి శివాజీ. ఇట్లా లైఫ్లో నేను ఒక్కడిదే అనుకోవటం లేదు. ఇవాళ పురస్కారం నాకు వచ్చింది అంటే నా ఒక్కరిని అనుకోవట్లేదు. నేను మొన్న మా ఊళ్ళో మాట్లాడుతూ కూడా అన్నాను, నాకు ఒక్కరికి వచ్చింది అని అనుకోవటం లేదు. నాకు అత్యంత సంతోషకరమైన లేదా నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది అన్నటువంటి మాట, నాకు ఆనందం కలిగించిన మాట ఏంటిది అంటే, అది మీ ఇక్కడ కూడా ఒక మిత్రుడు అన్నారు, ఆయనకు ఒక్కరికే రాలేదు అని అన్నది. తెలంగాణ మొత్తానికి వచ్చింది అని అన్నప్పుడు తెలంగాణ మొత్తానికే కాదు, ఇది మొత్తం కవులందరికీ వచ్చింది, తెలుగు కవులందరికీ వచ్చింది అనేటువంటి ఒక సంతోషం. నేను వాళ్ళు మాట్లాడినా నాకు ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఫోన్లు వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, ఇది నువ్వు అనుకుంటున్నావా నీకు ఒక్కరికి వచ్చింది అని చెప్పి, నీకు ఒక్కరికి సార్ అన్నట్టు సార్ అన్నారు, వీరారెడ్డి గారు అన్నారు, నీ వ్యక్తిగతంగా నీకు వచ్చిందని అనుకుంటున్నావు కాదు, ఇది మా ఇంట్లోకి వచ్చినట్టు, మా ఇంటికి వచ్చినట్టు, మాకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నామని చాలా మంది అన్నారు. అన్నిటికంటే నాకు ఆనందం కలిగించిన వాక్యం ఇది. కాబట్టి అట్లా నేను చాలా ఆనందపడ్డాను. తెలంగాణ ఉద్యమంలో నా బాధ్యతగా నడిచాను, విప్లవోద్యమంలో బాధ్యతగా నడిచాను, కవిత్వం కూడా నా బాధ్యత అనుకుని నడిచాను. ఇట్లా నడిచినప్పుడు ఎవరెవరు ఎన్ని రకాల సాయం చేశారో, ఎక్కడెక్కడ నేను ఎంత సహాయం పొందానో, వాళ్ళ నాకు ఇచ్చిన స్ఫూర్తి ఎంతో, నా రక్తంలో ఏ రకమైనటువంటి నా జ్ఞాపకాల్లో హృదయంలో ఎన్ని భద్రపరుచుకున్నానో అవన్నీ నాకు కరెక్ట్గా సమయం దొరికితే నేను ఆత్మకథలో రాస్తాను.